హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారు కదా, నేను ఈరోజైతే ఏం రెసిపీ చేయబోతున్నానో చింత చిగురు అండి. చింత చిగురు అయితే మనకు సమ్మర్లోనే దొరుకుతుంది కదా, అదేవిధంగా చాలా హెల్దీ అండి. ఈ చింత చిగురు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. పప్పు చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, అదేవిధంగా చింత చిగురు పచ్చడి చేసుకోవచ్చు. చింత చిగురులో రొయ్యలు, ఎండు చేపలు వేసి చేయొచ్చు. చాలా అంటే చాలా రకాలుగా చేయొచ్చండి. కాకపోతే ఈరోజైతే నేను చాలా సింపుల్గా చింత చిగురులో ఆనియన్ వేసి ఫ్రై చేస్తున్నాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చింత చిగురు ఇగురు అంటారనమాట ఈ రెసిపీని. ఈ విధంగా చింత చిగురునైతే తీసుకొచ్చి మంచిగా 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఆ తర్వాత ఈ చింత చిగురుని అయితే పక్కకు పెట్టేసి మనమైతే కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం పదండి. దానికోసం అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక మినపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకొని మంచిగా వేయించుకున్నాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్స్ని అయితే వేసుకున్నాను. ఈ కర్రీలో ఆనియన్స్ కొంచెం పెద్దగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి. తినేటప్పుడు మనకు పంటి కింద తగులుతుంటే పుల్ల పుల్లగా మంచిగా ఈ ఆనియన్స్ టేస్ట్ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ఆనియన్స్ మంచిగా బాగా కలిపేసుకున్నాక ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకొని పసుపు అంతా మంచిగా కలిసే విధంగా మంచిగా కలిపేసుకోవాలి. ఈ చింత చిగురు అయితే నాకైతే చాలా ఇష్టం అండి. మా మమ్మీ చిన్నప్పుడు మా ఇంటి చుట్టుపక్కల చాలా చెట్లు ఉంటే అసలు చాలా రకాలుగా చేసేదన్నమాట ఈ చింత చిగురుతోటి వంటలు అయితే. అప్పుడు నేను చాలా ఇష్టపడి తినేదాన్ని. ఇప్పుడు ఈ ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే వేసి మరొకసారి మంచిగా కలిపేసుకోవాలి. మీరు కూడా మీ చిన్నప్పుడు మీ మమ్మీ కూడా ఇదే విధంగా మీకు చింత చిగురుతో రెసిపీ చేసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మా ఇంటి చుట్టుపక్కల అయితే పెద్ద పెద్ద చింత చెట్లు ఉండేవండి. అవి గాలి వచ్చినప్పుడైతే చింతకాయలు రాలుస్తుంటే మేమైతే పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొచ్చే వాళ్ళము. అసలు చిన్ననాటి రోజులు గుర్తుకొస్తే చాలా అంటే చాలా ఆనందం వేస్తుందండి. ఇప్పుడు ఈ ఆనియన్స్లో ఒక 4-5 ఎల్లిపాయలు దంచి వేసుకున్నాను. ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్లోని వాటర్ అంతా బయటికి వచ్చి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఇలా మనమైతే కలుపుతూ మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి. చూడండి, ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా. నేనైతే ఎల్లిపాయలు వేసాను కాబట్టి దీంట్లో ఇంకా స్పెషల్గా అల్లం అయితే ఏం వేయలేదు. అదేవిధంగా మనం ముందుగా తీసుకున్న చింత చిగురు ఉంది కదా, ఆ చింత చిగురుని అయితే మంచిగా చేతితో మెదిపితే ఏంటంటే అది కొంచెం విడిపోయి చిన్న చిన్నగా పొడి పొడిగా అవుతుందన్నమాట. ఇప్పుడు ఆ చింత చిగురుని తీసుకొచ్చి ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్లో అయితే వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా అవుతుంది. చేయితో కొంచెం ఇలా మెదిపితే చింత చిగురు అంతా వేసుకున్నాక మరొకసారి మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి అన్నీ. చింత చిగురులో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా కుక్ అవుతుంది. చూడండి ఎంత ఈజీగా కలిసిపోయిందో ఆనియన్స్లో. చింత చిగురు వేయగానే కర్రీ స్మెల్ అయితే భలే వస్తుందండి. అబ్బా, నాకైతే చాలా ఇష్టం అండి ఈ స్మెల్ అయితే. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ మంచిగా ఉడికించుకొని మూత తీసి చెక్ చేస్తే ఈ విధంగా అవుతుందండి. ఇంకొక 2 మినిట్స్ కుక్ అవనిద్దాం. ఇప్పుడు చూడండి ఎంత బాగా కుక్ అయిందో. దీంట్లోకి సరిపడినంత కారం వేసుకుందాం. ఉప్పు అయితే ఆనియన్స్లో ముందే వేసాను కాబట్టి ఇప్పుడు ఇంకా ఏం వేయట్లేనండి, అదే సరిపోయింది నాకైతే. చూడండి, ఇప్పుడు కారం ఇదంతా మంచిగా కలిపే విధంగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ అయితే మంచిగా ఉడకనియాలి ఈ కర్రీని. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా పైకి తేలి మంచిగా కుక్ అయింది కదా. చింత చిగురు ఆనియన్ కర్రీ అయితే ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా మీకు కూడా నాలాగే చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.